ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 32వ సర్గ. సీతకు విద్యుత్ సంఘాత పింగళం. పోగుపూసిన మెరుపుల్లా పచ్చనైన శరీరకాంతితో, తెల్లని వస్త్రంతో, కరిగించిన బంగారం రంగులో ఉన్న కళ్లతో వినమ్రుడై ప్రియవాక్యాలు పలుకుతున్న హనుమంతుడు కనిపించాడు. ఆమె ఆ వానరుణ్ణి చూచి ఆశ్చర్యపోయింది. అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం. ఆహా, ఈ వానరుడి రూపం ఎంత భయంకరంగా ఉంది! దుర్నిరీక్ష్యం, చూడశక్యం కాకుండా ఉంది, సమీపించడం సాధ్యం కానిది. అలా అనుకుంటూ మళ్లీ దుఃఖంలో పడిపోయింది. రామ, లక్ష్మణ అంటూ మందస్వరంతో విలపించింది. విలపిస్తూనే మళ్లీ తల పైకెత్తింది. వినయంగా చెట్టుకొమ్మల్లో కూర్చున్న కపివరుణ్ణి చూచింది. పృథుభుగ్న భక్త్రం, విశాలమైన వంకర తిరిగిన ముఖంతో ఉన్నవాడు. శాఖామృగేంద్రస్య యథోక్తకారం, సుగ్రీవుడి మాట జవదాటనివాడు. పింగళ ప్రవరం, వానర శ్రేష్ఠుడు. మహార్హం, మహాగౌరవపాత్రుడు. వాతాత్మజం, వాయునందనుడు. బుద్ధిమతాం వరిష్టం, వివేకవంతుల్లో శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు కనిపించాడు. అలా పరిశీలించి చూచి స్పృహ కోల్పోయింది. కొంతసేపటికి తేరుకుని ఆలోచించింది. కలలో వికృతాకారం ఉన్న కోతి కనబడింది. కలలో కోతి కనబడ్డం మంచిది కాదని శాస్త్రాలు చెప్తున్నాయి. రామలక్ష్మణులకు క్షేమం కలుగుగాక, నా తండ్రి జనకుడికి క్షేమం కలుగుగాక. అయినా రాముడికి దూరమై దుఃఖంతో కొట్టుకుపోతున్న నాకు సుఖమెక్కడిది? కంటి మీద కునికెక్కడిది? నిద్రేలేని నాకు స్వప్నమెక్కడిది? ఇది స్వప్నమూ కాదు, నిజమూ కాదు. రాత్రింబవళ్లు రాముణ్ణే స్మరించుకుంటున్న మనస్సుకు రాముడి కథ వింటున్నట్టు, అతడి గురించి చెప్పేవాళ్లను చూస్తున్నట్టు భ్రాంతి కలుగుతోంది. ఎప్పటికైనా రాముణ్ణి తిరిగి కలవాలనే నా మనోరథం అంటే కోరిక నెరవేరుతుందనే ఆశతో మనస్సులో కోరుకుంటున్నది జరుగుతున్నట్లు ఊహిస్తున్నాను. నా మనోరథమే నాకు కనబడినట్లు భ్రాంతి కలుగుతోందేమో. అయితే తస్య హి నాస్తి రూపం, మనోరథానికి ఎదురుగా కనపడే రూపం ఉండదు కదా. కాని ఇతడు సువ్యక్త రూపశ్చ వదత్యయం, స్పష్టమైన రూపంలో ఉన్నాడు. నేను వినాలని చక్కగా మాట్లాడుతున్నాడు. బ్రహ్మదేవుడికి, దేవేంద్రుడికి, దేవగురువు బృహస్పతికి, అగ్నిదేవుడికి నమస్కారం. ఈ వానరుడు చెప్పిన మాటలన్నీ సత్యమొగ్గాక, ఒక్క మాట కూడా అసత్యం కాకుండుగాక. స్వస్తి.